ఓం అస్మద్గురుభ్యో నమః. యుధిష్ఠిరవాచ కిమేకం దైవతం లోకే కిమాప్యేకం పరాయణం స్తువంతకహం ఖం కః మచ్చంతః ప్రాప్యర్మానవా శుభం. కిమేకం దైవతం దేవయుచ్యతః స్వార్థే తద్ధిత ప్రత్యయ విధానాత్ లోకే లోకన हेतुभूते समस्त विद्यास्थाने उक्तं यथा न्याय प्रवर्तन्ते सर्वे इति प्रथम प्रश्नः. ధర్మరాజు అన్నారు, లోకమునందు వస్తుతత్వజ్ఞానము కలిగించు సమస్త శృతి స్మృత్యాదిరూపము శాస్త్రములందును యథాజ్ఞయా ప్రవర్తంతే సర్వే. ఎవరి ఆజ్ఞచే అన్నియు నడుచున్నవో అని ఎవరి ఆజ్ఞచే అన్నియు నడుచున్నవో అని ఏ దేవత విషయమై చెప్పడిందో అటే దైవమేది. దైవతం స్వార్థమున తద్ధిత ప్రత్యయమును విధింపబడిచే దైవత శబ్దము దేవుడని అర్థము అని మొదటి ప్రశ్న. మృజ్యతే హృదయగంధి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. మునుకోపనిషత్ 2:2-8. ఉత్తరం. పరుడును కారణస్వరూపును ఆవరుడు కార్యస్వరూపునైన ఆ పరమాత్మను చూసిన పిదప జీవుని యొక్క అవిద్యనుడి హృదయగంధి బంధములను ముడి విడిపోవచ్చున్నది, సంశయములను అన్నీ తెగిపోవచ్చున్నవి, సమస్త కర్మములు నశించిపోవచ్చున్నది అనడి శృతిని అనుసరించి ఇటు దేవుని సాక్షాత్కరింపు చేసుకునొచ్చు. హృదయగంధి ఎయ్యది అనగా దేన్ని ఎరిగిన మాత్రం ఆనంద స్వరూపమైన మోక్షము లభించున్నదో, దేని నెరిగిన వాడు దాన నిలవర కూడా భీతి చెందడో, దేనిని చేరిన వారికి పునర్జన్మ అనేది ఉండదో, దేని నెరిగిన పిదప బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి. మునకోపనిషత్ 3:2-9 అనే శృతి అనుసరించి జీవుడు బ్రహ్మమే అగుచున్నాడు. నాణ్య విద్యతే అనాయ. శ్వేతోపనిషత్ 6:16 అన్న శృతిని అనుసరించి దేనిని విడిచిన మనుషులకు మోక్షములకై మరొక మార్గము లేదో, ఇట్టిలేదియో లోకమునొక్కటే ఉత్తమమైన గమ్యస్థానం చెప్పడిందో అది అని రెండవ ప్రశ్న. ఏ దేవతను స్తుతించుట గుణకీర్తన చేయుట చేత శ్రేయస్సు కలుగును. ఏ దేవుని అనేక విధముల లోపల వెలుపులను పూజించడం చేత మానవులు మను యొక్క పుత్రులు శుభమును స్వర్గాది ఫలరూప కళ్యాణమును సంపాదించగలనని మరల 2 ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక్కడ కివాప్యేకం పరాయణం అస్మిన్ లోకే ఏకం పరాయణం చ కిం పరవయనం ప్రాప్యం తం స్థానం యస్మిన్ నిరీక్షతే విద్యతే హృదయగంధి సిద్ధ్యంతే సర్వ సంశయాః క్షయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టి పరావరే ఇతి శృతే. హృదయగంధి భిద్యతే యస్య విజ్ఞానమాత్రేణానందరక్షణో మోక్ష ప్రాప్యతే యద్విద్వానభివేది కృతజ్ఞస్య యత్ర ప్రవిష్టః న విద్యతే పునరభవః యస్య చ వేదాంతదేవతా భవతి భవ బ్రహ్మవేద బ్రహ్మై భవతి ఇతి శృతే. యద్వాహ పరః పందా నృణాం నాస్తి నాణ్యః పందా విద్యతే అనాయ ఇతి శృతే. తదుక్తమేకం పరాయణం లోకే యత్కృతిమితి ద్వితీయః ప్రశ్నః. విద్యాస్థానంలో ప్రాప్యవ్య స్థానముగా ఏ ఒకటి కీర్తించబడిందో, ఏది నిరీక్షిత మగటం వలన హృదయ గ్రంథ భిన్నమగును, దేని విజ్ఞాన మాత్రం ఆనంద లక్షణమైన మోక్ష ప్రాప్తించును, దేన్ని పొందిన వానికి పునర్జన్మ ఉండదో, దేని యొక్క సాక్షాత్కారం కలుగుట చేత అదే అగును. లోకులు దేన్ని విడిచి మార్గాంతము లేకుడను. ఈ విశేషములని శృతివాక్య సిద్ధములు అట్టి ఏకమైన పారాయణం ఏది? ఇది ద్వితీయ ప్రశ్న. శంకర భాష్యం. కం కథమం దైవం స్తువంతః గుణ సంకీర్తన కుర్వంతః కం కథమం దేవహర్చనః బాహ్యమాభ్యంతరాంచర్చనం బహువిధం కుర్వంతః మానవాః మనుసృతాః శుభం కళ్యాణం స్వర్గాదిఫలం ప్రాప్య లభేరన్ ఇది పునః ప్రశ్నద్వయం.
ఏ దేవుని గుణకీర్తన రూపణ స్తుతించు, ఏ దేవుని బాహ్యంగా అభ్యంతరంగా బహువిధములు అర్చించు మనుసంతతి వారు కళ్యాణకరమైన స్వర్గాది పరములు పొందుదురు. ఆ దేవుడు ఎవరనుంది ప్రశ్నద్వయం. ఇట్లు 4వ ప్రశ్న. మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన. స్వస్తి. జయ శ్రీరామ్.